వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్ననే మనం మాట్లాడుకున్నాం. వారు ఎమ్మెల్యేలు, వారు మాజీ నాయకులు, వారందరితో తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక ప్రభుత్వానికి మనం ఇచ్చిన పీరియడ్ అయిపోయింది, ఇక మనం ప్రజల తరపున పోరుబాట పట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల మీద ఇబ్బందులు పడుతున్న వారందరికీ మనం బాసటగా నిలుస్తూ ప్రభుత్వం మీద పోరుబాట పట్టాలి అని అనుకుంటున్నారని చెప్పేసి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో వారి పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని డిసెంబర్ 11వ తేదీన, డిసెంబర్ 23వ తేదీన, జనవరి 3వ తేదీన ప్రభుత్వంపై పోరుబాట పట్టడం కోసం వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే డిసెంబర్ 11వ తేదీన రైతుల తరపున రైతులకు మద్దతు ధర కానీ, లేకపోతే రైతులకి రైతు భరోసా కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల మీద ప్రజలకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రభుత్వము. ప్రతి 75 కేజీలకి 400 నుంచి 500 రూపాయల రైతులు నష్టపోతూ ఉన్నారు. వారికి ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రైతుల తరపున పోరుబాట పడుతూ, నిరసనలు తెలుపుతూ, ధర్నాలు తెలియజేస్తూ, అలాగే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళేసి కలెక్టర్లకి వినతి పత్రాలు అందజేస్తూ రైతుల తరపున పోరాటం చేయడం కోసం డిసెంబర్ 11న రెడీ అయ్యారు. అలాగే డిసెంబర్ 23వ తేదీన మన విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు నేను పెంచను, తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయలు పెంచి, అలాగే జనవరిలో మరోసారి విద్యుత్ పెంచుతూ బాదుడు అని ప్రభుత్వం రెడీ అయింది. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఎస్సీ ఎస్టీ మహిళలకు 200 యూనిట్లు ఉన్న లోపల వాళ్ళకి తగ్గించాలి అని చెప్పి దాని మీద కూడా పోరుబాట పడుతూ ధర్నాలు చేసిన తర్వాత కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని, అలాగే జనవరి 3వ తేదీన విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన ఇవ్వక 2,800 కోట్లు, అలాగే 1,200 కోట్లు మొత్తం మీద వారికి ఇవ్వాల్సిన బకాయిలన్నీ, క్వార్టర్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఈ ప్రభుత్వం ఆపేసింది కనుక పిల్లలకి ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ వసూలు చేసి ఈ విద్యార్థుల తరపున పోరుబాటు చేసి ధర్నాలు చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన విధి విధానాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు, ప్రజలు అందరూ మద్దతు తెలుపుతూ రైతులకు, అలాగే విద్యార్థులకు విద్యుత్ భారం మీద పోరుబాటు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు రిలీజ్ చేశారు. మరి దీని మీద ఏ విధంగా సక్సెస్ చేస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం మరి ఏం జరుగుతుందో.